బీసీ లెక్కలు తప్పు నిరూపించేందుకు నేను రెడీ. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఆ లెక్కలు కాంగ్రెస్ హైకమాండ్కు అందజేసిన. గ్రామ పంచాయతీల వారీగా లెక్కలు బయట పెట్టాలి. ఏ పార్టీలో చేరను, ఏ పార్టీకి మద్దతు ఇయ్యను. నిన్ను ఓడరా పిలిచేది ఇదో పెద్ద బేకార్ కథ. నీ వెనకాల ఉండేటోళ్ళు ఎరిపప్పలు. ఇక చెప్తా వినండి. ఈ తీన్మార్ మల్లన్న నయా డ్రామా ఇది రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్న నయా డ్రామా. ఇది ఎట్లుంటుంది అంటే ఇది ట్రయాంగిల్ లవ్ అన్నమాట. ఇది రేవంత్ రెడ్డి, ఓకే, ఇది తీన్మార్ మల్లన్న, ఇది బీజేపీ, ఓకే. ఈయనకు చెప్తాడు ఒక పని చేయమని, ఈయన ఆ పని చేస్తాడు, ఈయనకు అక్కడికి వచ్చే విధంగా చేస్తాడు. ఈయన ఒకటే ఈ నిర్ణయం వల్ల వీళ్ళకు లాభం అవుతుంది. దీంతో ఈయనకు మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఇది ట్రయాంగిల్ లవ్ అన్నమాట. ఈ ట్రయాంగిల్ లవ్ ఇది ఇందులో తీన్మార్ మల్లన్న ఒక బ్రోకర్ లెక్క మధ్యలో సంధానకర్త అంటాం చూసినాం అట్లా అన్నమాట. ఈ బీసీ మీద ఈ ప్రేమ, ఈ డ్రామా ఇదంతా కూడా తీన్మార్ మల్లన్న చేసేది పెద్ద డ్రామా. ఈ మాట ఎందుకు చెప్తున్నాం అంటే ఈయన ఇవాళ మాట్లాడుతాం, నిన్న ఇవాళ బీసీల గురించి. అందరం ప్రకారం భూమి మీద బతకడానికి రాలే. ఇవాళ మనం ఒక పని చేస్తే తరతరాలు గుర్తుండాలి. మీరు చేసింది పక్కా సమాచారం అయితే, పక్కా సేకరించిన లెక్కలే అయితే ముఖ్యమంత్రి గారు ఆ సర్వేకు మీరు బాధ్యత వహిస్తారా? నాది బాధ్యత, దీని మీద డిబేట్ కు నేను రెడీ అంటే ఎక్కడికి రావాలో చెప్పు, నేను ఒక్కరిని వస్తా, నీ సర్వే తప్పని నిరూపిస్తా. ఏం చెప్తున్నాడు తీన్మార్ మల్లన్న? బీసీ సర్వే తప్ప అని చెప్పేసి నిరూపిస్తా అంటున్నాడు. మేమేం చెప్పినాం? నేను ఈ బీసీ కులగణన అనే దుకాణం స్టార్ట్ చేసిన కాడ నుంచి ఇదే బోకర్ మల్లన్న ఆయన ఛానల్లో కూర్చొని కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు బీసీ కులగణన మీద. కాంగ్రెస్ పార్టీ నిఖార్సుగా చేస్తుంది బీసీ కులగణనని. కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం పనిచేస్తుంది. నేను దానికి బాధ్యత, నేను దానికి అది, నేను దానికి ఇది అని చెప్పేసి ఆ రోజు మాట్లాడాడు. ఆయాలనే మేము చెప్పినాం. అసలు బీసీ కులగణన అన్నప్పుడు, బీసీలకు కులగణన అన్నప్పుడు ఏ కులము ఏంది కథ గిది మాత్రమే ఉండాలి. కానీ ఆర్థికము, రాజకీయము, వ్యక్తిగతము, నీ ఆధార్ కార్డు, నీ బ్యాంకు కార్డు ఇవన్నీ అడుగుతా ఉన్నాడు వీడు. అరే ఇది పెద్ద దొంగ లెక్కలు రా, ఇవి కరెక్ట్ కాదు, ఇది ఈ ప్రభుత్వం చేసే దొంగ లెక్క, ఇది కులానికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు, ఏ కులాలు ఎంతమంది ఉన్నారు అనేది కావాలి. కానీ మొత్తం మన బ్యాంకు లెక్కలు, భూమి లెక్కలు, ఇల్లుందా, పొల్లుందా, కారుందా, గీయన్నీ అడుగుతా ఉన్నారు. దీని వెనకాల తెరకాస్తున్నది, ఇది డ్రామా ఉన్నది ఇదంతా. ఇందులో ఎవరు మీరు పార్టిసిపేట్ చేయకండి, బీసీలారా, ప్రజలారా ఎవరు పార్టిసిపేట్ చేయకండి. పెద్ద దొంగ లెక్కలు ఇవి, ఈ అవసరమే లేదు మనకు. ప్రభుత్వం చేసేది కేవలం తప్పించుకోవడం కోసం, ఇచ్చిన హామీని ఏదో మమ అనిపించడం కోసం మాత్రం చేస్తుంది అని చెప్పేసి ఆ రోజు మాలాంటో ఆ పక్కన ధనుంజయ అన్న అని చెప్పేసి ఈ నల్గొండ బీసీ నాయకుడు ఆయన వచ్చి కూర్చొని ఇద్దరం కలిసి చెప్పినాం. చెప్తే ఆయన ఇదే తీన్మార్ మల్లన్న కొంతమంది దొంగలు ఇట ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి చెప్పిండు. ఇలా వచ్చి కాంగ్రెస్ చేసిన బీసీ రిపోర్ట్ తప్పు అంటున్నాడు. మేము ఈ ముక్క ఆయాలని చెప్పినాం రా సన్నాసి గాడిది. ఇవాళ కాదు, ఆయాల చెప్పినాం. ఎన్నడూ చెప్పినాము? ఆయాల చెప్పినాం. ఇది స్టార్ట్ చేసిన రోజు నువ్వు ఈ 3 నెలలు, ఈ 4 నెలలు డ్రామా చేసి రేవంత్ రెడ్డి నీకు పంపించాల్సిన పంపించి నువ్వు సభలు పెట్టుకొని నువ్వు ఏదో బీసీలను కొంతమంది నీ వెనకాల తీసుకొచ్చుకొని కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీసీలు పోకుండా ఒక డ్రామా చేసి ఈ బీసీలు ఎక్కడ వైపు పోవాలి? బీజేపీ వైపు మళ్ళాలి. కాబట్టి నువ్వు ముందే ఎల్లు, బీసీ జెండా ఎత్తుకో. ఎమ్మెల్సీ కాంగ్రెస్ బీసీ ఎత్తుకుండా ఆయన అప్పటిదాకా ఎమ్మెల్సీ దాకా రెడ్లకే ప్రచారం చేసిండు. ఈ రాష్ట్రంలో ఎంతమంది రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఉన్నారో, రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ ప్రచారం చేసిండు ఇదే తీన్మార్ మల్లన్న. ఇగో మా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపిర్రి, మా రాజగోపాల్ రెడ్డిని గెలిపిర్రి, మా శారమాల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిర్రి, భువనగిరి ఎమ్మెల్యే పేరు ఏం పేరా ఆ రెడ్డిని గెలిపిర్రి, ఈడ ఇబ్రాహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డిని గెలిపిర్రి, యశస్విని రెడ్డిని గెలిపిర్రి, ఇంకా ఆమెనైతే ఏకంగా సాకలైలమ్మతో పోల్చిండు. ఇట్లా గెలిపిరి అని చెప్పేసి ఈ రెడ్లందరికీ ప్రచారం చేసింది ఈయననే, ఈ మహానుభావుడే చేసిండు. ఎమ్మెల్సీ కాగానే వెంటనే బీసీ ఉద్యమ నాయకుడు, పైకి లూచిపడ్డ నాయకుడు అయిపోయిండు. ఎంత డ్రామా, కంప్లీట్ డ్రామా ఇది. బీసీలను మోసం చేసే డ్రామా ఇది. పాపం తెలియక మధ్యాష్కి లాంటి వాళ్ళు కూడా ఈయనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మల్లన్న మీదనే వేటేస్తారా, వేరే వాళ్ళ మీద వేయరా? ఎంత డ్రామా అన్నా నీకు అర్థమైతే లేదు. రేవంత్ రెడ్డి ఆడిస్తున్న డ్రామా ఇదంతా. ఈ డ్రామాలా
మల్లన్న, రేవంత్ రెడ్డి, బీజేపీ, మోడీ ఇదంతా ఒకటే. మీరు అమాయకులు, ఈ కాంగ్రెస్ వాళ్ళే అమాయకులు, ఈ నమ్మిన వాళ్ళు ఇంకా అమాయకులు. ఆ వెనకాల కూర్చున్న వాళ్ళకు మరి ఎందుకు తెలివి లేదో ఎందుకో కానీ పాపం ఈ జీవితకాల రాజకీయ నిరుద్యోగులు మీరు. ఇంకా మీ కళ జీవితకాలం నెరవేరదు. ఇప్పుడు ఏం చేస్తా అంటారు, ఓ జేఏసీ ఏర్పాటు చేస్తా, వసూల కార్యక్రమాలకి చేస్తా, ఇంకేం చేస్తాడు మొత్తానికి. ఈ ముఖం ఎన్నడో చెప్పినా ఇయ్యాల కాదు, మళ్ళీ ఇళ్ళకి వచ్చి మాట్లాడకపోతే బాగుండదని చెప్పేసి ఓ రేవంత్ రెడ్డి మీద 2 ముక్కలు మాట్లాడింది చూడు. మీ సొంత మహబూబ్ నగర్ జిల్లాలో అభ్యర్థి ఓడిపోయాడు. మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఒక సీట్ రాలే. ఇవాళ మీరు కరెక్ట్ గా పనిచేసి ఉంటే 6 నెలల పాటు కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం పనిచేసి ఉంటే ఆ 8 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదు కేంద్రంలో. ఓర్ని అమ్మ ఎంత మంచిగా నువ్వు. మోడీ మీద ప్రేమనా లేకపోతే బీజేపీ మీద ప్రేమనా లేకపోతే ఏంది? మరి 6 నెలల ముందు దాకా నువ్వు కాంగ్రెస్ పార్టీని అదేనావు కదా. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాక ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా నువ్వు ప్రచారాలు చేసినావు కదా. మరి ఆ రోజు ఏమనిపించలేదా నీకు బీజేపీకి అనుకూలంగా ఉన్నాడని చెప్పేసి? పోనీ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయి ఏడాది అవుతుంది కదా, ఇప్పటిదాకా ఏమనిపించలేదా రేవంత్ రెడ్డి బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని? ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. ఈయన జనం పిచ్చోళ్ళు, తెలంగాణ ప్రజలు ఇంకా పిచ్చోళ్ళు, నువ్వు చెప్పేటువంటి మాటలు మాత్రం నమ్ముతారని అనుకుంటున్నావు. కామెడీ అనిపిస్తున్నావు, నువ్వు కమేడియన్ అయిపోయినావు చివరికి. ఆడనో ఏడనో ఏడనో కొంత ఉంటుండే, కమేడియన్ అయిపోయినావు చివరికి, చాలా కమేడియన్ అయిపోయినావు. ఇంక ఇప్పుడు ఏం చేస్తాడంట, 6 గ్యారంటీల మీద దీని మీద ఫైట్ చేస్తాడంట ఆయన ఈ దేవుడు. తెలంగాణ ప్రజలారా ఇంకా కూడా ఈ బీఆర్ఎస్ వాళ్ళకు కూడా బుద్ధి రాదబ్బా. నాకు మన కూడా అనుకున్నా, వీడు ఏది మాట్లాడినా కట్ చేసి పెడతా ఉంటారు. ఇదేం బేకార్తనమో నాకు అర్థం కాదు. ఆ సోషల్ మీడియా ఉండే బ్యాచ్ కదా అసలుకే బుద్ధి రాదు. సినిమాలు మళ్ళీ మాట్లాడేది ఇక తీసుకురావాలి పెట్టాలి, ఇదే దుకాణం పెట్టారు, మొదలు పెట్టారు. వీడిని మర్చిపోతున్నారు జనాలు. ఈ దొంగ వేషాలను మొత్తం ఊర్లకు పోయి అడిగినా కానీ హే ఆడు లంగా దొంగ అని చెప్పి మర్చిపోతున్నారు. మీరు మర్చిపోనిస్తలేరు అని. ఏం కాదు మళ్ళీ ఉండాలన్నట్టుగా మీరు ప్రచారం చేస్తారు. ఈ బీఆర్ఎస్ సోలే చేస్తారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మరి బీఆర్ఎస్లోకి సోయి ఉందా, జ్ఞానం ఉందా లేదా తెలియదు, కానీ ఎందుకు వీడిని ప్రమోట్ చేస్తా ఉన్నారో అర్థమవుతలేదు. ఈ పచ్చి మోసకాని వేషాలు ఇవి, పగటేశకాని వేషాలు ఇవి అన్నీ. బీసీ ఉద్యమంలో వీడు ఆకు కాదు, పోక కాదు, మొదటోడు కాదు, చివరోడు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఇప్పుడు ఏంది, ఈయన టార్గెట్ అంతా వీళ్ళ కులపోలని చేసుకోవడానికి కోసం మాత్రం నడుస్తున్న వ్యవహారం ఇదంతా. తెలుసుకోవాలి, మిగతా సోదరులు తెలుసుకోవాలి. ఇదంతా ఒక ఏమంటారు, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బ్యాచ్ అంతా ఆడుతున్న నాటకంలో ఈ పాత్రదారులు వీళ్ళందరూ. దీంట్లో ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అనేటువంటి సినిమా ఏం లేదు. నిన్న ఈయన ప్రెస్ మీట్ పెట్టిండు, ఇది ప్రెస్ క్లబ్లోనే. ఆడికి పోతున్న ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి ఇట్లా ఉంది పరిస్థితి ఏందని అంటే, ఏముండదు తమ్ముడు ఇది కథ అని చెప్పేసి అతను నేను మాట్లాడినా మా ఇద్దరు కన్వర్జేషన్లో అర్థమైపోయింది ఈయన వ్యవహారం ఏంది. అయిపోయినాక కూడా మళ్ళీ మాట్లాడుకున్నాం. మేము మాట్లాడుకుంటే మనం అనుకున్నంత సినిమా ఏం లేదన్నా, ఏదో జేఏసీ పెడతారంట, ఏదో కథ అవుతుందంట అని చెప్పేసి. అంటే ఒక హైప్ క్రియేట్ చేసి ఒక కథ చేయాలి. ఇప్పుడు ఇక వసూల కార్యక్రమానికి పాల్పడాలి, ఇంతకు మించి ఏం లేదు. ఇదంతా కూడా టైంపాస్. ఈ పక్కన ఉన్న వాళ్ళు ఇటు పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏదో సినిమా నడిపియాలి, అంతకు మించి ఇంకొకటి ఏం లేదు.